హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు సూర్యతేజ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజైతే మా స్టైల్‌లో మరొక్కసారి యమ్మీ చికెన్ బిర్యానీ అండి. ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా అండి? చూడండి, ఇదైతే హాఫ్ కేజీ చికెన్ అండి. హాఫ్ కేజీ చికెన్‌ని 3, 4 టైమ్స్ మనం బాగా క్లీన్ చేసుకొని, తర్వాత సాల్ట్ వాటర్ వేసి కూడా క్లీన్ చేసుకుంటే మనకు నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. తర్వాత అందులో వాటర్ అంతా డ్రైన్ చేసేసి దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి చూపిస్తున్న ఆ స్పూన్తో అండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, ఫుల్ టేబుల్ స్పూన్ సాల్టు, హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుకోవాలండి జ్యూసు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, తర్వాత 2 టేబుల్ స్పూన్ చూపిస్తున్న స్పూన్తో నేను ఇప్పుడు చికెన్ కలిపాను కదండి, ఆ స్పూన్తో 2 టేబుల్ స్పూన్ల ఫుల్ స్పూన్ అండి పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయినాను, మీకు అందులో చూపిస్తాను. ఓకేనండి. దీన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. హాఫ్ అన్ అవర్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఉండాలి. తర్వాత బిర్యానీ కోసం స్టవ్ పైన బిర్యానీ గిన్నె పెట్టుకొని, మనం ఎందులో అయితే చేసుకోవాలనుకుంటున్నామో దాని గిన్నె పెట్టుకొని, హాఫ్ టేబుల్ స్పూను నెయ్యి, ఫుల్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అండి అన్నీ కొంచెం కొంచెమే వేసుకోండి. దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని ఇలాచీలు వేసుకుంటే సరిపోతాయండి. హెవీ మసాలా వద్దు. నేనైతే కొంచెమే వేస్తున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత 2 ఉల్లిపాయలండి పొడవుగా కట్ చేసుకొని వేగనివ్వాలన్నమాట. ఈలోగా మనం బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇదైతే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 లవంగాలు, 6 లవంగాలు, 2 ఇలాచీలు, దాల్చిన చెక్క, గసగసాలు అవన్నీ వేసుకొని బిర్యానీ ఆకు వేసుకొని పౌడర్ చేసుకున్నానండి. తర్వాత ఇది పేస్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన బిర్యానీ రైస్ ఉడికించుకోవాలి కదండి, దానికోసం హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ నేను తీసుకున్నానండి. హాఫ్ కేజీ రైస్ కోసం మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో ఆ గ్లాస్తో 5 గ్లాసుల వాటర్ అయితే ఎసరబెట్టుకోండి. నేను 2 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల వాటర్ అయితే ఎసరబెట్టుకొని, అందులో కొత్తిమీర, పుదీనా, కొంచెం హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్టు, ఆయిలు అన్నీ నిమ్మకాయ పిండుకొని వాటర్ని మనం మసాలా పెట్టాలండి. చూడండి, ఈలోగా మనం ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చాయో చూసుకుందాం కదా. నేను ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కదండి, అదైతే ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఈ కొత్తిమీర, పుదీనా పేస్ట్ని ఇందులో వేసుకొని అది కూడా మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను. చూడండి, పచ్చిమిర్చి కూడా 2 వేసానన్నమాట. బాగుంటుంది వేసుకుంటే. దీన్నైతే మూత పెట్టుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ముందుగా పెట్టుకున్న చికెన్ని బయటకు తీసి చూద్దామండి. చూడండి, చాలా మంచిగా అయింది కదా. ఈ చికెన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని మూత పెట్టుకొని వేగనివ్వాలన్నమాట. 10 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈలోగా మనకు రైస్ ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరు కడిగి నానబెట్టుకోవాలండి. చూడండి, వాటర్ అయితే మనకి మసులుతున్నాయి కదా. ఈ వాటర్ మసిలేటప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఇవైతే హాఫ్ అన్ అవర్ బిఫోరే నేను ముందుగానే కడిగేసి నానబెట్టాను అనమాట. ఇవి హాఫ్ కేజీ రైస్ అండి. ఈ రైస్ని ఇప్పుడు ఈ వాటర్లో వేసుకుందాము. వేసుకున్న తర్వాత చికెన్ని మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి, మాడిపోనివ్వద్దు అసలు. ఓకేనా. తర్వాత ఈ రైస్ని 80% మనం ఉడకనివ్వాలన్నమాట. 80% ఉడికిపోతే మనకి ఇదనమాట రెడీ అయిపోతుంది. చూడండి, చికెన్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కదా. ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర, పుదీనాని కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సగం కర్రీని మనం ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత లేయర్ లాగా వేయాలి కదండి, అందుకోసమని సగం కర్రీని నేను తీసేసాను. చూడండి, రైస్ అయితే మనకి 80% కుక్ అయిపోయింది. జాలి గంటతో తీసుకొని ఈ చికెన్ బిర్యానీ మనం ఎందులో చేసుకుంటున్నామో ఆ గిన్నెలో వేసుకోవాలండి. ఇది లేయర్ లాగా వేసుకొని మనం పక్కకు తీసి పెట్టిన కర్రీని అలానే కొత్తిమీర, పుదీని లేయర్ లాగా వేస్తూని మళ్ళీ పైన రైస్ వేసుకుంటే బిర్యానీ ఎక్సలెంట్ వస్తుందండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. చికెన్ బిర్యానీ అన్నాం కదా, అందులో ఎగ్స్ లేకపోతే ఎలా? రెస్టారెంట్లో తినే టేస్ట్ అయితే రావాలి కదండి. అందుకని నేను 3 ఎగ్స్ని అయితే వేశాను. మిగిలిన కర్రీని కూడా వేసేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి లేయర్ లాగా మళ్ళీ పైన రైస్ని వేసుకున్నానండి. దీంట్లో నేను ఎటువంటి కలర్స్ని కూడా యూజ్ చేయలేదు. పైన లాస్ట్లో
నెయ్యిని వేసుకొని కొత్తిమీర పుదీనా వేసేసి దీన్ని దమ్ చేసుకోవాలండి. నేను పిండి కూడా చుట్టూరా పెట్టట్లేదు చూడండి. చపాతీ కాల్చేది ఉంటుంది కదా, దానిపైన ఈ రైస్ గిన్నె పెట్టేసి మనం రైస్ ఉడకబెట్టుకున్నాం కదండి, అదే వాటర్ గిన్నెని మూత పెట్టేసి దానిపైన పెట్టేశాను. 10 మినిట్స్ అయితే మనకి దమ్ అయిపోతుందండి. చూడండి బిర్యానీ అయితే లాస్ట్ ఫినిషింగ్లో ఇలా వచ్చింది చూడండి. ఎంత యమ్మీగా ఉందంటే, ఇది సండే రోజు తీసిన వీడియో అండి. టైం లేక ఈరోజు ఎడిట్ చేస్తున్నాను. మా అబ్బాయి అయితే వచ్చేసాడు టేస్ట్ చేయడానికి. చికెన్ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా వస్తుంది. ఓకేనా అండి? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో మాత్రం కంపల్సరీగా కామెంట్ చేయండి. ఓకేనా అండి? మా అబ్బాయి అయితే ఇంట్రెస్ట్గా తింటున్నాడు చూడండి, అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. ఆయనైతే సూపర్గా ఉందని చెప్తాడు చూడండి, నాకైతే అది మంచిగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఓకే అండి, బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.